ఈ ఫుడ్ అయితే నేను సెకండ్ టైం అనమాట తినడం. ఇవాగ భోజనంబు ఈ వింతకైన మూవీ సాంగ్ ఇది షూటింగ్ జరుగుతుంది అనమాట. ఆ మూవీ ఏ మూవీ నాకు కూడా తెలియదు అనమాట. ఇది వండర్. ఇదైతే మన గోదావరి నది వచ్చేసి కొరంచలో ప్రయాణం చేసి సముద్రంలో అది కూడా బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇదైతే ఎక్సలెంట్. నాకైతే మస్తు అనిపించింది. కానీ ట్రైన్ లో మాత్రం ఇట్లా ఉంటది, మస్తు భయం అవుతుంటది. రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పొలాలు చెట్లు కూడా ఉంటాయి, అన్ని చూసుకుంటూ మెల్లగా నిదానంగా వెళ్ళాలి. దోస్తులు ఎట్లున్నారు? మళ్ళీ నేను మన కురైష్ అండ్ ట్రావెల్ లాగ్. ఈ రోజు లాగ్ ఏంటంటే మనమైతే తణుకు వెళ్తున్నాం. ఇక్కడ వచ్చేసి మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉన్నాం. ఎగ్జాక్ట్ మేము 7:30కి అలా వచ్చింది ట్రైన్. అయితే మేము వెళ్ళే వరకు 4-5 అవుతుంది అనమాట. మొత్తానికి ఓవరాల్ గా అయితే ట్రైన్ లో మాత్రం పాప మాత్రం మస్తు అల్లరి చేస్తుంది. మేము అందుకే ఆ పాపని అడిగినాం, ఈ పేరు ఏందమ్మా అంటే చిన్న పాప కదా చెప్పలే, అందుకే వాళ్ళ ఫాదర్ చెప్పాడు. వాష్రూమ్స్ అయితే ఇలా ఉన్నాయి, చండాలంగా అయితే లేవు. ఇస్ ఓకే, బట్ బాగానే కొంచెం నీట్ గా శానిటైజర్ కూడా ఉంది. ఇక మొత్తానికి అయితే మన షార్టెస్ తెలుసు కదా, మొత్తం దెయ్యాలు ఉన్నట్టు బ్లూ స్కై మొత్తం ఉంటది అనమాట. మధ్యాహ్నం వచ్చేసి మనకు 2:30 అలా అవుతుంది. అంటే మిట్ట మధ్యాహ్నం 2:30 అలా అవుతుంది. ఇక్కడ ఎక్కడ ఉన్నామంటే మనం ఎగ్జాక్ట్ గా దానికైతే ఖమ్మం అనమాట. ఇది రైల్వే స్టేషన్ ఏంటంటే కన్స్ట్రక్షన్ లో జరుగుతుంది అనమాట. ఇంకా అయితే జరుగుతుంది. ఇదైతే రైల్వే స్టేషన్ అయితే చేస్తున్నారు. ఇంకా ఇది పర్ఫెక్ట్. మనం ఇక్కడ తినడానికి అని చెప్పి దిగుదామని చూస్తున్నాం. మా అదృష్టం ఏందో మా దురదృష్టం ఏందో కానీ తినడానికి ఒక్కటి కూడా దొరకలేదు అనమాట. ఇక మేము కొంచెం దిగుదాం అనే లోపలనే మన ట్రైన్ అయితే మూవ్ అయిపోయింది. ఇక మేమైతే తినలేదనమాట. ట్రైన్ జర్నీలో తినకుండా ఫస్ట్ టైం జర్నీ చేయడం అంటే ఇదే అనమాట. నా లైఫ్ లో కూడా చేయలే, ఫస్ట్ టైం చేసిన అనమాట. వాళ్ళు ఉంటారు కదా సప్లైస్, వాళ్ళని అడిగితే మాత్రం ఇక్కడ ఏం దొరకదు, మీకు ఏం రాదన్నారు. సరే అని చెప్పి ఇక మనం ఏం చేస్తాం పనుకుంటున్నాం. నేనైతే ఇక మార్నింగ్ అయితే మనకైతే తణుకు అయితే వచ్చేసినాం. ఓవరాల్ మనకైతే ఇదే అనమాట తణుకు. ఇప్పుడైతే మనం అయితే దిగబోతున్నాం. ఇక ఏం నిల్లే కాబట్టి ఆకలి అవుతుంది కాబట్టి 4 అవుతుంది చూసాం. 4 o'clock అయితే తణుకులో దిగినాం. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం వెళ్ళాలన్నమాట. నేను ఎందుకు వచ్చానంటే ఇక్కడ మా కజిన్ ది మ్యారేజ్ ఉందన్నమాట. ఒక ఏరియా ఒకలాగా ఉంటది కదా, ఇక్కడ కూడా ఏమేమి ఉన్నాయి వెరైటీస్. నేను ఓవరాల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాల్సింది ఏంటంటే ఫుడ్ అయితే చాలా వెరైటీస్ ఉంటాయి. ఆంధ్ర అంటేనే ఫుడ్ అనమాట. ఈ ఫుడ్ ఉదయం ఎలా ఉంటుందో అయిపోయింది. మేమైతే లేచినాం. ఇప్పుడు మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేయాలి కాబట్టి పేస్ట్ ఒకటి ఉంది. ఇవి ఇప్పుడు మనం పేస్ట్ చేసి మనమైతే ఇప్పుడు వెళ్ళా పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్దాం. ఇక్కడైతే మార్నింగ్ అయితే మేమైతే ఈ పెళ్లి కొడుకుని అయితే రెడీ చేస్తున్నారు చూడండి. మొత్తం ఇప్పుడైతే అంటే ఇప్పుడే టైం అంటే టైం ఉంటాయి అనమాట. ఆంధ్రాలో మాత్రం ఫిక్స్ టైమింగ్స్ ఉంటాయి. మ్యారేజ్ ముందు అయితే ఇవన్నీ మేకప్ కిట్స్ అనమాట. అయితే ఫస్ట్ టైం చూడడం అనమాట. అంటే చూసినా గానీ మరి ఇంత క్లోజ్అప్ లో చూడడం అనమాట. ఇవన్నీ నేనైతే మీకు కూడా అవసరం పడతాయేమో చూసుకోండి. ఒకటి చూపిస్తున్నా మీకు. ఇవన్నీ జెంట్స్ వే, గర్ల్స్ అయితే కాదనమాట. గుర్తు పెట్టుకొని మీకు కూడా అవసరం వస్తుంది. మేబీ మ్యారేజ్ లో గానీ ఎక్కడైనా పార్టీ మీరు ఎక్కడైనా వెళ్ళినప్పుడు గానీ అవసరం పడుతుండే పేర్లు అయితే మీరు మాత్రం నోట్ చేసుకోండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇది మాత్రం అదిరిపోయింది భయ, ఎక్సలెంట్ బ్రేక్ఫాస్ట్ మాత్రం మర్చిపోలేను నేనైతే. బాగుంది. మండపంలో చూస్తే మాత్రం ఎవరు లేరు, ఇంకా టైం అవుతుంది. అందరు వస్తున్నారు. ఇంకా ఇట్లయితే మ్యూజిక్ మాత్రం చాలా బాగా వాయిస్తున్నారు, సాంగ్స్ కూడా పాడుతున్నారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా వచ్చేసారు. ఇక పెళ్లి అయితే అయిపోతుంది. పెళ్లి అయిపోయినాక మనకు ఒక్కటే గుర్తొస్తుంది, ఏంటంటే భోజనాలు ఎక్కడ. ఆకేస్తారు. ఆకేయగానే మనం కొంచెం వాటర్ వేసుకొని దాన్ని కడుక్కోవచ్చు, శుభ్రంగా చేసుకోవచ్చు. అది మన ఇష్టం అనమాట. ఎవరు మీరు ఎట్లా అంటే అట్లా వేసుకోవచ్చు. ఇంకోటి ఫస్ట్ వాగా నాకైతే డబుల్ కమిట్ అయినా గుర్తొచ్చింది చూడంగానే. కానీ మిగతా అన్ని పేర్లు అనే నాకు తెలియదు. ఈ ఫుడ్ అయితే నేను సెకండ్ టైం అనమాట తినడం. లైన్ వచ్చి ఒకటొకటి వేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఇక మూవ్ అవుతాం. ఎక్కడికంటే అంతర్వేదికి వెళ్ళాలి. బస్సు గీస్ అంటే కాదు కానీ ఒక బండి పట్టుకున్నాం. బండి పట్టుకుని ఇంచుమించుగా ఒక 75 కిలోమీటర్స్ వరకు అనుకుంటా. 75 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి అంతర్వేదికి బండి మీద ట్రావెల్ అంటే చుక్కలు కనబడ్డాయి మాకైతే. చూస్తున్నాం మేమైతే ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి మేము కొంచెం దూరం రాగానే కొంచెం మామిడి తోటలు, ఇంకోటి టికాయ చెట్లు, మెయిన్ అయితే కొబ్బరి తోటలు. కొబ్బరి తోటలు అయితే ఇస్ వండర్. మీరు మాత్రం ఫాస్ట్ గా వెళ్ళకండి. ఇక్కడికి వస్తే మాత్రం స్లోగా కొబ్బరి తోటలు, వరిలు చూసుకుంటారు. ఆ వరి తోట మెల్లగా చూసుకుంటారండి. మస్తు అనిపిస్తుంది మీకైతే. ఇక్కడ పోతూ ఉంటే మాకు అనిపించింది ఏంటంటే షూటింగ్ జరుగుతుంది ఇక్కడ. ఏ మూవీలో షూటింగ్ జరుగుతుందో కూడా మాకు కూడా తెలియదు అనమాట. కానీ మూవీ షూటింగ్ లో ఒక సాంగ్ జరుగుతుందని తెలిసింది అంతే. అక్కడైతే మాస్టర్ ఉన్నారు, ఏ మాస్టర్ కూడా తెలియదు.
లోపలికి తెలియలేదు. సరే మనకి లేట్ అవుతుందని చెప్పి అయితే మూవ్ అయిపోయినాము. ఇక ఇక్కడ చూస్తే మాత్రం ఇక్కడనే మనకు చాలా మూవీ షూటింగ్స్ కూడా జరిగినాయంట. ఇందులోనే మనకు రీసెంట్ గా వచ్చింది ఆయి వచ్చింది, చాలా మూవీస్ జరిగినాయి ఇక్కడైతే షూటింగ్స్ అయితే. ఈ కొబ్బరి తోటలు అయితే మస్తున్నాయి. ఇక్కడ పక్కన చెరువు ఉంటది, రోడ్ ఉంటది, కొబ్బరి తోటలు ఉంటాయి అనమాట. ఈ రోడ్ లో మేము ఇంతసేపు ప్రయాణం చేసినా కదా మాకైతే బస్సు ఒక్కటే కనిపిస్తుంది. ఇది ఒక్క బస్సు అనమాట. మిగతా అన్ని బైకులు అంతే, బైకులే కనపడ్డాయి, కార్లు కూడా తక్కువ అనమాట. కొబ్బరి తోటల కిందనే ఇల్లు ఉన్నాయి అనమాట అన్ని. ఒకవేళ కొబ్బరి తోట గానీ ఒక పండు గాని పడితే పెంకటిలో గానీ ఇల్లు గానీ కూలిపోతుందేమో మేబీ. నాకు పెంకుటిల్లు అంటే ఇప్పటి వరకు ఇంకా ఈ కాలంలో పెంకుటిల్లు ఉందంటే చాలా గ్రేట్. అది కూడా ఏసీ అనమాట. ఏసీ పెట్టుకుంటూ పెంకుటిల్లో ఏసీ అయిందిరా నాయన, ఏందో ఏమో వీళ్ళైతే అలా బాగుంది. ఇదైతే పెంకుటిల్లు బాగుంది. ఇల్లులు అయితే బాగున్నాయి అబ్బా ఇక్కడ ఇల్లులు. కానీ అంతర్వేది చూసారా, 45 కిలోమీటర్స్ వెళ్ళాలి ఇంకా మనం. మనకైతే గోదావరి వచ్చింది, గోదావరి నది అనమాట ఇది. ఇక్కడ ఒక నది వస్తుంది, ఇక్కడ కొంచెం మనకి ఇక్కడనే కనపడతా కూడా అయితే. బాబా ఒక బిర్యానీ సెంటర్ కనపడ్డది నాకైతే. మిగతా అన్ని కొట్లే అనమాట, కానీ ఒక బిర్యానీ సెంటర్ కనపడ్డది నాకైతే. సాటిస్ఫాక్షన్ నేనే. అమలాపురం జంక్షన్ అనమాట ఇది. ఈ జంక్షన్ లో చూస్తే మాత్రం మొత్తం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బీభత్సంగా ఉన్నారు. అబ్బా బాబా అసలు చెప్పొద్దు, కొట్టేసిన చంపేస్తున్నారు ఇక్కడైతే. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఈస్ట్ గోదావరి సైడ్ వెళ్తున్నాం అనమాట. ఇది ఏంటంటే ఓవరాల్గా మనకైతే చాలా బాగా అనిపించింది. మేమైతే ఇంచుమించుగా ఒక 3-4 అవర్స్ వరకు జర్నీ చేస్తున్నాం. మేము ప్రయాణం చేస్తున్నాం. ఒకటి కనిపించింది, ఒక టోల్ గేట్ ఒకటి కనబడది. ఆ టోల్ గేట్ కూడా ఎట్లా అంటే చాలా పీస్ఫుల్ గా, చాలా నీట్ గా, చాలా బాగుంది అనమాట. సౌండ్ ఏం లేకుండా చాలా బాగుంది. మొదటికైతే ఓవరాల్ మనమైతే అంతర్వేదికి అయితే రీచ్ అయినాం. ఈ అంతర్వేదిలో అసలు స్పెషల్ ఏంటంటే, అసలు అంతర్వేది అంటే ఏంటంటే, ఇక్కడ ఏంటంటే బంగాళాఖాతంలో గోదావరి నది కలుస్తుంది అనమాట. అందులో అంటే ఇక్కడ నుంచి ట్రావెల్ అయ్యి ఇక్కడికి వచ్చి కలుస్తుంది అనమాట. బంగాళాఖాతంలో సముద్రంలో కలుస్తుంది అనమాట మనది. అది కలిసి చోటు కూడా మస్తు అనిపిస్తుంది. ఆ లోపల అల్లలు ఇట్లా వస్తున్నాయి, ఇటు పోతుంది చూడు, అదే అనమాట మూవ్ అవుతుంటది. చాలా బాగుంటది. మనం ఇంకా ముందు కూడా వెళ్ళొచ్చు, కానీ కొంచెం ప్రమాదం అన్నారు, అందుకే మనం అయితే వెళ్ళలేదు. కానీ బయట నుంచి కొంచెం చూడాల్సి వచ్చింది. కానీ మనకు లేట్ అయిపోతుంది. మళ్ళీ ఇంకా మళ్ళీ ఇప్పుడు వచ్చేసి 4:30 అలా అవుతుంది. మేము వెళ్ళే వరకు 7-8 కూడా అవ్వచ్చు అనమాట. రోడ్ అయితే కొంచెం బాగాలేదు అనమాట. అందుకే మనం అయితే మూవ్ అవుతున్నాం. ఇక్కడ నుంచి అయితే మూవ్ అవుతున్నాం. చాలా బాగా అనిపిస్తుంది. ఇది మాత్రం ఖచ్చితంగా మీరు మాత్రం విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట.
లైట్ హౌస్ ఇదే అనమాట. చూసిన నైట్ అయిపోయింది, మనం చూసే కొద్దీ నైట్ కూడా అయిపోయింది. ఇట్లుంటది. మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కాకినాడకి వెళ్తాం. ఆ వీడియో కూడా పెడతాం మీరు చూడండి. తణుకు నుంచి కాకినాడ.